తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ అరెస్ట్ అయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వచ్చిన ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ అరెస్ట్ అయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి కొనతం దిలీప్ ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనేటువంటి అభియోగం మేరకు ఆయన పైన కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయన కోర్టుకు వెళ్లి ఆయనను అరెస్ట్ చేయొద్దు, అరెస్ట్ చేయొద్దని పోలీసులకు చెప్తూ ఆయనను విచారణకు సహకరించాల్సిందిగా దిలీప్ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆ పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి విచారణకు హాజరు కావాల్సిందే అని కూడా చెప్పారు. అయితే దీంట్లో భాగంగా ఇవాళ విచారణకు హాజరయ్యారైనా నిన్న కూడా విచారణకు వచ్చిన శనివారం కూడా విచారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇవాళ విచారణకు వచ్చినటువంటి సందర్భంలోనే ఉదయం అదుపులోకి తీసుకొని ఆయనను ప్రస్తుతానికి ఉస్మానియాలో మెడికల్ పరీక్షలు కూడా పూర్తి చేసి కోర్టులో అవకాశం కనిపిస్తోంది. అయితే ఏ కేసు పైన ఆయన అరెస్ట్ చేశారనేటువంటిది ఇంతవరకు క్లారిటీ లేదు. ఒకవేళ పాత కేసులోనే అరెస్ట్ చేయాలంటే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అరెస్ట్ చేయొద్దని. అది ఒకవేళ దాంట్లో చేసినట్టయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కాకపోతే కొత్తగా ఏదైనా కేసు పెట్టారా అనేటువంటిది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతానికి పోలీసులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపైన ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఒకవైపు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయకుండా ఏదైనా కొత్తగా కేసు ఏదైనా పెట్టాలనేటువంటి మాత్రం క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇక మరి కాసేపట్లో ఆయనను కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తుంది. కోర్టు టైం కూడా ఇంకొక అరగంటలో అయిపోతుంది కాబట్టి ఒక జడ్జింటికి ఏమైనా తీసుకెళ్తారనేటువంటిది కూడా తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏది ఏమైనా పూర్తిగా అంతా గోప్యంగా, అంటే ఎవరికి తెలియకుండా బయటకేమీ లీక్ కాకుండా ఉన్నటువంటి ఎవరైతే ఈ టీంలో అరెస్ట్ లో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ ఫోన్లను కూడా లాక్కొని దగ్గర పెట్టుకొని ఈ అరెస్ట్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి పోలీసుల నుంచి ఎట్లాంటి అధికారికంగా అనధికారికంగా ఎటువంటి సమాచారం రావడం లేదు. కానీ కొంతం దిలీప్ ని మాత్రం కొద్దిసేపటి క్రితమే ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన నేరుగా కోర్టుకు తరలించినట్టుగా మాత్రం సమాచారం అందుతోంది. పోలీసులు సాయంత్రానికల్లా దీనిపైన క్లారిటీ ఇస్తారో ఇవ్వరో అనేటువంటి మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ అరెస్ట్ అయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ అరెస్ట్ అయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.